మార్కెట్ లో చాలానే హైప్ ఇచ్చేసిండు. మార్కెట్ లో అయితే ఇది అందరూ తీసుకుంటున్నారు. ఇది రియల్ గా ఎవరికి సెట్ అవుతుంది ఎవరికి సెట్ కాదు అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. రెయిన్ మోడ్ అనేది వేస్ట్ అని చెప్పినారు. నా హైవే క్రూజర్స్ మళ్ళా పర్ఫార్మెన్స్ బాగా కావాలన్న వాళ్ళు అయితే ఈ బైక్ తీసుకోవచ్చు. చూడండి, వాళ్ళైతే తీసుకోకండి. ఇలాంటే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఈరోజు మనతో పాటు అప్రిల్ RS 457 ఉంది. దీనికి మార్కెట్లో చాలానే హైప్ ఇచ్చేసిండారు. ఇది ప్రైజ్కి ఇది రియల్గా వర్తా కాదనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. లాస్ట్ వరకు అయితే చూడండి. మార్కెట్లో అయితే ఇది అందరూ తీసుకుంటున్నారు. ఇది రియల్గా ఎవరికి సెట్ అవుతుంది ఎవరికి సెట్ కాదు అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. సో గైస్, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,10,000. మా బెంగళూరులో అయితే ఆర్టీఓ అంతా సేర్ ఎంత పడుతుంది అంటే 5,35,000 అయితే పడుతుంది గైస్. ఇది వచ్చేసి ఇటాలియన్ స్పోర్ట్స్ బైక్ అనమాట. అప్రిల్ RS 457లో 3 కలర్స్ వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లాక్, సెకండ్ వన్ వచ్చేసి గ్రేష్, థర్డ్ వన్ వచ్చేసి వైట్. మన ముందు ఉండేది వైట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి 2 సిలిండర్ బైక్ అనమాట. దీని ఇంజిన్ సీసీ వచ్చేసి 457 cc అనమాట. దీని హార్స్ పవర్ అయితే మనకి 47.5 bhp అనమాట. అలాగే టార్క్ చూసినారంటే 43.5 Nm టార్క్. ఇది వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ అనమాట. అలాగే మీరు కింద చూసే ఎగ్జాస్ట్ వచ్చేసి అండర్ బెల్లీ ఇచ్చిండారు. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసాను, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి లిక్విడ్ కూల్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం టైర్ సెక్షన్స్కి వెళ్దాము. టైర్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి 110 వస్తుంది. మనకి రేర్ వచ్చేసి 150 వస్తుంది గైస్. దీని వెయిట్ చూసినారంటే 174 kgs వస్తుంది. అలాగే దీని సీట్ హైట్ చూసినారంటే 800 mm. దీని ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకి ఒక 13 లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం మోడ్స్కి వెళ్దాము. దీంట్లో 3 మోడ్స్ ఇచ్చిండారు. ఏదేదనేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తుంది అనమాట. ఫస్ట్ అప్రిల్ అనేసి ఫస్ట్ వచ్చేది మనకి స్పోర్ట్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే బటన్ చేంజ్ చేసుకునేది ఇక్కడ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకో వస్తుంది. ఎకో తర్వాత ఇంకోటి రెయిన్ మోడ్ అనమాట. ఇది రెయిన్ మోడ్ వచ్చేసి రెయిన్ టైంలో ఈ స్విచ్చెస్ అంతా కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఈ రెయిన్ మోడ్ అనేది వేస్ట్ అని చెప్పినారు. నేను చెప్తాలే, ఓనర్ చెప్పింది ఇది. ఈ బైక్ అయితే మనం యా కలర్ ర్యాపింగ్ చేసుకోవచ్చు. ఆర్సీలో ఏమి మెన్షన్ చేయలేదు, కలర్ అయితే మెన్షన్ చేయలేదు. ఇంచోపు మనం బేసిక్స్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఇప్పుడైతే ఈ బైక్ ఎవరు తీసుకోవాలా ఎవరు తీసుకోకూడదని చెప్తాను. ఇది ఎవరు తీసుకోవాలంటే హైవే క్రూజర్స్ మళ్ళా పర్ఫార్మెన్స్ బాగా కావాలన్న వాళ్ళు అయితే ఈ బైక్ తీసుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు అంటే ఇప్పుడు రెగ్యులర్ యూజ్ లైక్ సిటీలో అంతా తోలాలా అని తీసుకుంటారు చూడండి, వాళ్ళైతే తీసుకోకండి. ఎలాంటే చాలానే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే 2 సిలిండర్ బైక్ కాబట్టి మనకి చాలానే ఇది హీట్ అయితే వస్తుంది అనమాట. ఈ బైక్ అయితే ఈజీగా తీసుకోవచ్చు, కానీ మెయింటెనెన్సే చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్ సర్వీస్ అయితే ఇప్పుడు ఓకే నేను చేయించుకోవచ్చు, కానీ పెయిడ్ సర్వీస్కి వస్తేనే చాలా ఎక్స్పెన్సివ్ అయితే పడుతుంది మనకి. ఈ బైక్ అయితే డీసెంట్ బ్రేక్స్ ఇచ్చిండారు, కానీ ఇంత సీసీకి ఇంత ప్రైస్కి అయితే ఇంకా మంచి బ్రేక్స్ ఇచ్చింటే బాగున్నాయి గైస్. చాలా మంది మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈ బైక్లో మైలేజ్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది సిటీలో మనకి 15 లోపలనే ఇస్తుంది. హైవేలో అంటే ఒక 25 ఇస్తుంది గైస్. 457లో హెడ్ లైట్స్ అయితే బాగానే ఇచ్చిండారు. నైట్ టైంలో విజిబిలిటీ అయితే బాగానే ఉంది గైస్. ఈ బండిలో సీటింగ్ పొజిషన్ అయితే సూపర్గా ఉంది. అంతగా లీన్ అయితే తోలిన అవసరం లేదు. దీంట్లో మనం లాంగ్ డ్రైవ్స్ అంతా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే మనం చూసినారంటే 5.6 పైన వాళ్ళకైతే బాగా తోలొచ్చు. నేను 5.4 ఉన్నాను కాబట్టి నాకు అంతగా కంఫర్టబుల్ ఉండదు. లైక్ స్టాప్ చేసేప్పుడు కానీ తిప్పేప్పుడు కానీ అంతగా కంఫర్టబుల్ ఉండదు. తిప్పేప్పుడు ఎందుకు కంఫర్టబుల్ లేదంటే ఇక్కడ హ్యాండిల్ చూసినారంటే చూడండి ఇక్కడ టచ్ అవుతుంది. సో దానివల్ల ఇదైతే బాగాలేదు గైస్. సో గైస్, ఇప్పుడు చూసినారు కదా అప్రిల్ RS 457 గురించి చెప్పినాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే మీరు నాకు కమెంట్ చేసినారంటే నేను రిప్లై ఇస్తాను, లేదంటే ఇంకొక సపరేట్ వీడియోనే చేస్తాను. నెక్స్ట్ చూస్తానంటే నా రాయల్ ఎన్ఫీల్డ్ BS6 బైక్ ఉందన్నమాట నా దగ్గర. సో దాన్ని ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయించినాను. చాలా మంది నన్ను కామెంట్ చేసి అడిగినారు మైలేజ్ టెస్ట్ అయితే చేయండి అనేసి. సో దానికోసం మీరు ఏం చేయని అవసరం లేదు. ఈ వీడియోకి అయితే నాకు 1K లైక్స్ అయ్యిందంటే నేను చేస్తాను. అలాగే ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.